డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశం మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సమస్యలపై జిల్లా అధ్యక్షులే పోరాటాలు నిర్వహించాలని ఆయన కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయంతో ఆందోళన కార్యక్రమాలు రూపొందించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన జిల్లా అధ్యక్షులను కోరారు. ఆందోళన కార్యక్రమంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులను కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులే పార్టీకి బాసులని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రతిపక్ష పాత్రలో వైసీపీ పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆయన కోరారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారని వివిధ జిల్లాల సమస్యలను ఆయన జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే వారికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.